కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, కరుణామయుడవు నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రభు యొక్క శ్రమ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడానికి చేసేటటువంటి పనే యొక్క ప్రభు భోజన బల్ల అనే విషయాన్ని మీరు జ్ఞాపకం తెలుసు కదా. దేవునికి అంతరంగం అంతా కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు కాబట్టి మీరు ఏ విధంగా చేస్తున్నాడు, మీ అంతరంగంలో ఏ విధమైనటువంటి ఉద్దేశము కలిగి చేస్తున్నారు. కొంతమంది ఉంటారు ఏ విధంగా చేస్తారు, అమ్మో నేను ఈరోజు ఇది పుచ్చుకోకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే పాస్టర్ గారు అడిగేస్తారేమో, లేకపోతే చేయకపోతే ఎట్లా, ఇది మన ఆచారం కదా. ఈ విధమైన ఆలోచనలు ఉండకూడదు. అందుకని చెప్పి మానకూడదు. దీనిని ప్రభురాత్రి భోజనం అని మనం పిలుస్తున్నామంటే మొట్టమొదట ఈ పేరు నియమించింది ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు. బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నటువంటిది ఏంటంటే పాత జీవితాన్ని కప్పిపెట్టేసి మరలా రీబార్న్, న్యూ బార్న్ బేబీ అంటాం కదా చిన్నపిల్లల్ని, ఆ విధంగానే వీళ్ళు ఆత్మీయంగా మరలా తిరిగి జన్మిస్తున్నారు అనే దానికి ఇది సూచనగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి బాప్తిసము ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఎందుకంటే ఏ మానవుడి జీవితం కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ఎంత బ్రతికినా మీరు ఎన్ని సాధించినా ఏమి చేసినా ఏ మానవుడు ఎట్లా చనిపోతాడో తెలియదు. నీటి మీద బుడగలతో పుష్పాలతో అప్పుడే పూసినటువంటి పుష్పాలతో కూడా బైబిల్లో చక్కని వర్ణన ఉంది. ఇప్పుడు నీళ్లు చెలిగితే బోల్డ్ అనే బుడగలు వస్తాయి. ఇప్పుడే పుట్టిన బుడగ లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న బుడగ తెలియదు, కానీ అది ఎప్పుడు పగులుతుందో తెలియదు. ఒక బుడగ ఫస్ట్ పుట్టొచ్చు, తర్వాత బుడగ తర్వాత పుట్టొచ్చు, కానీ సెకండ్ పుట్టిందే ఫస్ట్ పగిలిపోవచ్చు, మనం చెప్పలేం కదా. ఆ విధంగానే మానవుడి జీవితం ఉందని కూడా దేవుడు చెప్తున్నాడు. పుష్పం ఎంత అందంగా ఉన్నా సాయంత్రానికి వాడిపోవాల్సిందే కదా. కాబట్టి ఏ మానవుడి జీవితం కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సమయం ఉండగానే మీరంతా కూడా నా యుద్ధకు రండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే ఆయన యుద్ధకు వస్తారో, ఆయన ఎవరైతే వేడుకుంటారో వారందరికీ కూడా దేవుడు రక్షణనిస్తానని కూడా ఆయన యొక్క లేఖనం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన దగ్గరికి రావటం అంటే ఏంటంటే ఆయన సన్నిధిలోకి రావటం. మరి ఆయన మీ దగ్గరికి రావటం అంటే ఆయన మీ దగ్గరికి ఎలా వస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క వాక్యము ద్వారా. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రతినిత్యము కూడా వాక్య రూపంలో నీ దగ్గర ఉంటూనే ఉన్నాడు. ఆయన నీతో కలిసి నివాసం చేస్తూ ఉన్నాడు. నీవే ఆయనను గుర్తించేటటువంటి స్థితిలో లేవు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయాలి.
సమయం ఉండగానే మీరంతా కూడా రక్షణ అనుభవంలోకి రావాలి అని చెప్పి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రతినిత్యము కూడా వాక్యం ద్వారా నిన్ను తట్టి పిలుస్తున్నాడు, తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు, పాప జీవితాన్ని విడవమని పిలుస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈ స్థితిలో అనుభవంలోకి వచ్చేటటువంటి వారిగా ఉన్నారా? దీనికి సిద్ధంగా ఉన్నారా? ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి మొదటిగా యోహాను మార్కు తల్లి అయినటువంటి మరీ ఇంట్లో చేశారు. అవును కదా, మనకి ఈ స్వార్థల్లోనే కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను మార్కు గారి అయినటువంటి మార్కు గారి యొక్క తల్లి ఇంటిలో ఫస్ట్ టైం యొక్క హోలీ కమ్యూనియన్ ఆచరించినట్లుగా కూడా మనకు కనబడుతుంది. ఆ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు, అంత బలవంతుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం అయినా ప్రాణం ఇచ్చాడు. ఎందుకన్నా తెలుసా? నేను ప్రేమించాడు కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా ఈ యొక్క సిలువ త్యాగాన్ని నిర్లక్ష్యం చేయాలి. పవిత్రమైనటువంటి ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందటం అనేటువంటిది చాలా 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 అద్భుతమైనటువంటిది. అందరికీ ఉండేటటువంటి యోగ్యత కాదు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే, నీ సంఘాన్ని ప్రేమించాడు కాబట్టే నీకు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి యోగ్యతను, యొక్క భాగ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు దాన్ని అందిపుచ్చుకో. ప్రభురాత్రి భోజనాన్ని గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి సవివరంగా తెలియజేశాడు. ఇది కేవలం క్రీస్తు వలనే పొందుకున్నామని కూడా మనకు చెప్పాడు. ప్రభురాత్రి భోజనంలో ప్రాముఖ్యంగా 4 ఉంటాయి, నోట్ చేసుకోండి. 4 ఒకటి కృతజ్ఞతాస్తుతులు, 2వది రొట్టె, 3వది పాత్ర, 4వది పరీక్ష. ఈ 4 కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి. కమ్యూనియన్ చేసేటప్పుడు మీరు ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించలేనటువంటిది, నీ జీవితం మొత్తం దారబోసినా, నీ తరతరాలు బిడ్డల జీవితాలను దారబోసినా కానీ సంపాదించుకోలేనటువంటిది, శ్రేష్టమైనటువంటిది పరలోక రాజ్యం. దానికి నిన్ను హక్కుదారులుగా చేయటమే ఆయన చేసిన గొప్ప మేలు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ మానవుడు కూడా ఏ విధంగా కూడా సంపాదించుకోలేడు. తన యొక్క శక్తి చేతనైనను, బలము చేతనైనను, ఆఖరికి నీతి క్రియల చేతనైనను, భక్తి చేతనైనను, వారి ప్రార్థనల చేతనైనను, వాళ్ళు చేసే స్తుతి ఆరాధన చేతనైనా దేని ద్వారా కూడా దాన్ని సంపాదించుకోలేరు. మరి ఇది ఎట్లా వస్తుంది? కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే. మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన కృప మాత్రం మనపై లేకపోతే ఈ యొక్క రక్షణ మనకి వచ్చేది కాదు. ఆయన కృప మన ఎడల ఉంది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కృప చొప్పున మాత్రమే మనకి ఇట్టి శ్రేష్టమైనటువంటి రక్షణ ఉంది. దేవుడు ఇదే మనకు చేసినటువంటి ఎన్ని మేలును చెప్పినా కానీ అన్నిటికంటే శ్రేష్టమైన మేలు ఏదైనా ఉంది అంటే ఇదే. కాబట్టి అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంకోసారి బిగ్గరగా చెప్పాలి. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణను దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ప్రభు భోజన సంస్కారంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి ప్రక్రియ. ఇది ఫస్ట్ వన్. 27వ వచనంలో మనం చూస్తే అక్కడ అక్రమంగా చాలా చాలా జరుగుతుంది. దేవుని పిల్లలకు క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం, కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కొరింథీ సంఘంలో ఎటువంటి క్రమశిక్షణ మనకు కనబడదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తారు, ఎవరికి వారే ముందుగా వచ్చి చేసేవారు. కాబట్టి కొరింథీ సంఘస్థులకు అపోస్తుడైన పౌలు గారు ఈ విధమైనటువంటి హెచ్చరికలు ఇస్తున్నాడు. అంటే కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, ఒకడి మీద ఒకటికి అసూయ ఉంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. మీకు కక్షలు ఉన్నాయా? మీకు క్రోధాలు ఉన్నాయా? అసూయ పడేటటువంటి స్వభావం ఉందా? ఒకరిపై ఒకరు మీరు మీ సంఘస్థులతో, మీ ఇరుగు పొరుగు వారితో, మీ గ్రామస్తులతో అందరితో ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉంటున్నారా? నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? కొరింథీ సంఘస్థులు అయితే అలా లేరు. మరి అందుకనే పౌలు గారు గద్దిస్తున్నారు. ఈరోజు దేవుని సేవకుడిగా కూడా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, భిన్నమైన స్వభావాలు కలిగినటువంటి వారు ఉంటారు, దేవుని సంఘంలో ఉంటారు, కానీ అందరు కలిసి ఏక మనసుతో ఆయన్ని ఆరాధించారు. ఈ విధమైనటువంటి ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి దయ, ప్రేమ, క్షమాపణ కూడా చాలా ప్రాముఖ్యం. ఒకరు మీ ఎడల తప్పు చేసినప్పుడు తిరిగి ప్రతికీడు చేయాలనుకోకుండా వారిని మీరు క్షమించేటటువంటి అనుభవంలోకి రావాలి. వారిని మీరు తిరిగి ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ మీలో కనపడాలి. ఎప్పుడైతే ఈ క్రీస్తు ప్రేమ మీలో కనపడుతుందో మీరంతా కూడా ఖచ్చితంగా దైవ సంభూతులు, దేవుడు మిమ్మలను మెచ్చుకునేటటువంటి వారు. మనందరం కూడా ఒక అన్నదమ్ముల వలె, సహోదరుల వలె, సహోదరుల వలె కలిసిమెలిసి ఉన్న కమ్యూనియన్లో చేసేటప్పుడు చర్చిలో చాలా చాలా క్రమశిక్షణలో భాగంగా ఉండాల్సినటువంటిది ఏంటంటే, మనం కూర్చునే విధానము, నిలబడే విధానము, మాట్లాడే విధానము,
చూచే చూపులు ఇవైతే బయటికి కనపడతాయి కాబట్టి మేము చెప్తాం. వీటన్నిటికంటే కూడా ఇంకోటి ప్రాముఖ్యం ఏంటంటే మన తలంపులు. నాకు కనపడి ఎవరికి కనపడవు. నీ తలంపులు ఎలా ఉన్నాయో నీకు మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు వీటన్నిటి విషయమై కూడా నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరు కూడా తనను తాను పరీక్షించుకొనవలెను. ఎవరికి వారే నీ జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు యోగ్యతను సంపాదించుకుంటారు. ఆ యోగ్యత కలిగి ఎవరైతే ఈ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తారో వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తారు. ఈ యొక్క శ్రేయస్కరమైనటువంటి భోజన పానీయముల ద్వారా దేవుడు వారిని మాత్రమే దీవిస్తాడు. కాబట్టి ఈ స్వపరీక్ష చేసుకునేటటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. అందరం కూడా ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక నిమిషం అందరూ కూడా స్వపరీక్ష ఎవరికి వారు. నమస్క ప్రమీల హాయ్ చెప్పు. హాయ్ చెప్పక్క. రాజేష్ అక్క పండు హాయ్ చెప్పు. రితిక్ హాయ్ చెప్పనా. హాయ్ చెప్పండి. బాగా హాయ్ చెప్పు. నాగేంద్ర మామ హాయ్ చెప్పు. వందనాలమ్మ.